మై డియర్ వైఫ్ పార్ట్ 19. రచయిత పురం రామతులసి గారు. మంజు, నిన్ను వేదాంశు డ్రాప్ చేస్తాడు అని చెప్పాడు యశ్వంత్. వేదాంశు వెంటనే పైకి లేచి నిలబడి మంజు వైపు చూస్తూ వెళదామా అన్నాడు. వేదాంశు స్పీడును చూసి మంజు షాక్ అవుతూ మనసులోనే ఇతనొకడు ప్రతిదానికి తముక్కమంటూ తయారవుతాడు, అయినా ఇతనికి నా మీద ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ అని తిట్టుకుంటూ, కానీ మ్యాగీ అరుణ్ అన్నయ్య వాళ్ళు వచ్చినప్పుడు మీరు లేకపోతే బాగోదు అని వేదాంశు వైపు చూస్తూ చెప్పింది మంజు. దాని గురించి నువ్వు కంగారు పడకు మంజు, వాళ్ళు వస్తే వాళ్లకు కంపెనీ ఇవ్వటానికి మేము ఉన్నాం కదా, మీరు వెళ్ళండి అన్నాడు యశ్వంత్. అవును మంజు, నువ్వు నా కోసం అని ఇక్కడి వరకు వచ్చావు, ఇప్పుడు నువ్వు ఒక్కదానివి వెళితే మళ్ళీ నేను టెన్షన్ పడతాను. సో నువ్వు వెళ్ళు, ఇక్కడ యశ్వంత్ ఉన్నాడు కదా, ఇక నేను మేనేజ్ చేసుకుంటాలే అని చెప్పింది అంకిత. మంజు సరే అని చెప్పి వేదాంశ్ వైపు చూసింది. నువ్వు పద, నేను వస్తాను అని మంజుతో చెప్పాడు వేదాంశ్. మంజు సరే అని అక్కడి నుండి బయటకు వెళ్ళింది. వేదాంశ్ వెళ్తూ ఉన్న మంజుని నవ్వుతూ చూసి వెనక్కు తిరిగి మిథున్ కి సైగ చేశాడు. మిథున్ సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళాడు. అంకిత వేదాంశు దగ్గరకు వచ్చి, ఏమిటన్నయ్య, మంజుని ప్రేమిస్తున్నాను అని చెప్పకుండా ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు అని అడిగింది. నేను అదే ప్రయత్నం చేస్తున్నా, కానీ ఆ మట్టి బుర్రకు అర్థం కాకపోతే నేనేం చెయ్యాలి అన్నాడు వేదాంశ్. అదేదో డైరెక్ట్ గా చెప్పేయచ్చు కదా, ఎందుకు ఇలా తనని తికమక్క పెడుతున్నావు అని అడిగింది అంకిత. డైరెక్ట్ గా నేను ప్రేమిస్తున్నాను అని చెబితే నేను బాస్ అన్న ఒక రీజన్ చెప్పి నన్ను దూరం పెడుతుంది. అదే ముందు నేను తనకు దగ్గరే తర్వాత నా ప్రేమ విషయం చెప్తాను అన్నాడు వేదాంశ్. ఏమో అన్నయ్య, నువ్వు మంజుకి నీ ప్రేమ చెప్పేలోపు తను ఏమైపోతుందో ఏమిటో అన్నది అంకిత. నువ్వేమీ కంగారు పడకు, ఆ విషయం నేను చూసుకుంటాలే, కానీ ముందు నువ్వు ఇంటికి వెళ్ళు. యశ్వంత్, నువ్వు తనని ఇంటి దగ్గర డ్రాప్ చేయి అని చెప్పాడు వేదాంశ్. సరే, మ్యాగీ వాళ్ళు వచ్చాక నేను తనని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా, నువ్వు మాత్రం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మంజుకి నీ ప్రేమ విషయం చెప్పు అన్నాడు యశ్వంత్. సరే అన్నాడు వేదాంశ్. ఇంతలో అక్కడికి వచ్చాడు మిథున్. రావటంతోనే తన చేతిలో ఉన్న కవర్ ని వేదాంశ్ కు ఇచ్చాడు. వేదాంశ్ ఆ కవర్ ని తీసుకుని యశ్వంత్ అంకితాల వైపు చూసి, సరే నేను బయలుదేరుతాను అని చెప్పి అక్కడి నుండి బయటకు వెళ్ళాడు. అంకిత వెళుతూ ఉన్న వేదాంశ్ వైపు అయోమయంగా చూస్తూ ఉన్నది. అది గమనించిన యశ్వంత్ మనసులో, ఏమిటి తింగర్ది మళ్ళీ ఏం ఆలోచిస్తుంది అని అనుకుంటూ, ఏమిటంకిత ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు. అదే యశ్వంత్, మా అన్నయ్య ఎప్పటి వరకు ఒక అమ్మాయి కోసం ఇంతలా ఆరాటపడటం నేను ఎప్పుడూ చూడలేదు. ఒక్కోసారి అస్సలు ఎవరినైనా పెళ్లి చేసుకుంటాడా అనే డౌట్ వచ్చేది. అలాంటిది అన్నయ్య మంజుని ఎలా ప్రేమించాడు, పైగా వాళ్ళ పరిచయం గొడవలతో మొదలైంది అని మంజు చెప్పింది. అలాంటప్పుడు అన్నయ్య మంజులో ఏమి చూసి ప్రేమించాడా అని ఆలోచిస్తున్నా అని చెప్పింది అంకిత. ప్రేమంటే అంతే మరి, అది ఎప్పుడు పుడుతుందో ఎలా పుడుతుందో ఎవ్వరికీ తెలియదు. కొన్ని ప్రేమ కథలు మొదలయ్యేది గొడవలతోనే. దానికి పెద్ద ఎగ్జాంపుల్ మనమే. ఆ విషయం మర్చిపోయావా? మనం ఎలా గొడవ పడేవాళ్ళం. చిన్నప్పటి నుండి మనకు ఒకరంటే ఒకరికి పడేది కాదు, కానీ ఇప్పుడు మనకు ప్రేమ పుట్టి మనం కలవలేదా, అలాగే వాళ్ళు కూడా అని అన్నాడు యశ్వంత్. నువ్వు చెప్పింది నిజమే యశ్వంత్, నేను అదే కోరుకుంటున్నా. మనం ఎలా అయితే కలిసామో వాళ్ళు కూడా అలాగే కలవాలి. మా అన్నయ్యకు కూడా తన జీవితంలో తనకంటూ ఒక వ్యక్తి తోడు ఉండాలి అంటూ వెళుతూ ఉన్న వేదాంశ వైపు చూస్తూ చెప్పింది అంకిత. కంగారు పడకు అంకిత, నువ్వు అనుకున్నట్టుగానే జరుగుతుంది, కాకపోతే దానికి కొద్దిగా టైం పడుతుంది. అప్పటి వరకు నువ్వు నాతో హ్యాపీగా టైం స్పెండ్ చేయి, పద అక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుందాం అన్నాడు యశ్వంత్. అంకిత కూడా సరే అని చెప్పి తల ఊపి యశ్వంత్ తో లోనికి వెళ్ళింది. బయటకు వచ్చిన మంజు వేదాంశ్ ఎంతసేపటికి బయటకు రాకపోవటంతో అక్కడే నుంచొని వెయిట్ చేస్తూ ఉన్నది. ఇంతలో వేదాంశ్ మంజు భుజంపై తట్టి తన పక్కకు వచ్చి నుంచున్నాడు. అది చూసిన మంజు, అయిపోయిందా సార్, వెళదామా అని అడిగింది. వెళదాం పద అని చెప్పి తన కార్ డోర్ ని ఓపెన్ చేసి మంజుని కూర్చోమని చెప్పి తను కూడా వెళ్లి కారులో కూర్చున్నాడు. ఆ వెంటనే తన చేతిలో ఉన్న కవర్ ని మంజుకు ఇచ్చాడు వేదాంశ్. ఏమిటి సార్ ఇది అని ఆ కవర్ ని ఓపెన్ చేసి అందులో ఇందాక తను ట్రై చేసిన డ్రెస్ ఉండటం చూసి, నాకెందుకు ఇస్తున్నారు అని అడిగింది మంజు. ఈ డ్రెస్ నీకే అని చెప్పాడు వేదాంశ్. ఏమిటి, ఈ డ్రెస్ నాకా? అసలు మీరు నాకెందుకు ఈ డ్రెస్ ఇస్తున్నారు అని అడిగింది మంజు. అదంతా నీకెందుకు,
రేపు పార్టీకి ఈ డ్రెస్ లోనే రావాలి అని చెప్పాడు వేదాంశ్. నాకెందుకు అంటారేమిటి, అయినా నాకు డ్రెస్ కొనటానికి మీరు నాకు ఏమవుతారు అని అన్నది మంజు. ఆ చేసుకుంటే నీ మొగుణ్ణవుతా అని చిన్నగా అన్నాడు వేదాంశ్. ఆ ఏమిటి ఏదో అన్నారు అని అడిగింది మంజు. ఆహా ఏమీ లేదు, మా మ్యాగీ మీ అరుణ్ అన్నయ్యని పెళ్లి చేసుకున్నది కాబట్టి నీకు మా మ్యాగీ తరపు నుండి నేను నీకు ఇస్తున్న చిన్న గిఫ్ట్ అని చెప్పాడు వేదాంశ్. అయ్యో వద్దు సార్, అయినా నేను ఇలాంటి కాస్ట్లీ డ్రెస్సులు వేసుకోను, నాకు సింపుల్ గా ఉండటమే ఇష్టం. సో ప్లీజ్ దయచేసి ఈ డ్రెస్ ని మీరే తీసుకోండి అన్నది మంజు. నాకు ఒకసారి ఇచ్చింది మళ్ళీ తిరిగి తీసుకునే అలవాటు లేదు. సో నువ్వు దీన్ని ఏం చేస్తావో నీ ఇష్టం, నచ్చితే రేపు ఈ డ్రెస్ ని పార్టీకి వేసుకునిరా అన్నాడు వేదాంశ్. ఏమిటి రేపు పార్టీకి ఈ డ్రెస్ వేసుకుని రావాలా అని షాక్ అవుతూ అడిగింది మంజు. ఏ ఈ డ్రెస్ పార్టీకి సూట్ అవ్వదు అనా నీ అభిప్రాయం అన్నాడు వేదాంశ్. ఆహా లేదు లేదు, నా ఉద్దేశం ఈ డ్రెస్ పార్టీకి సూట్ అవ్వదు అని కాదు, ఈ డ్రెస్ నాకు సూట్ అవ్వదు అని చెప్పింది మంజు. ఏ ఈ డ్రెస్ లో నువ్వు అందంగానే ఉన్నావుగా, ఇంకేమిటి నీ ప్రాబ్లం అని అడిగాడు వేదాంశ్. తను ఆ డ్రెస్ లో అందంగా ఉన్నది అని వేదాంశ్ చెప్పడంతో మంజు బుగ్గలు ఒక్కసారిగా సిగ్గుతో ఎర్రబడ్డాయి. అతడు అలా చెప్పటం మంజు ఊహించలేదు. తను ఒక బాస్ అయ్యుండి తనతో అంత చనువుగా ఉండటమే మంజుకి ఆశ్చర్యంగా అనిపిస్తుంటే అతని మాటలు ఆమెకు తన మనసులో అతనిపై ఆశలు కలిగిస్తున్నాయి. కానీ ఆమె తన మనసుని అదుపులో పెట్టుకుంటూ అతనిపై ఆమెకు వస్తున్న ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకుంటూ ఉండగా వేదాంశ్ అదంతా గమనించి, హలో ఏమిటి అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏం ఆలోచిస్తున్నావు అన్నాడు. మంజు తన ఆలోచనల నుండి బయటకు వస్తూ, అది కాదు సార్, నేను మిడిల్ క్లాస్ అమ్మాయిని, అలాంటిది నేను ఇంత కాస్ట్లీ డ్రెస్ వేసుకుని ఎలా వస్తాను, చూసేవాళ్ళు ఏమనుకుంటారో మీకేం తెలుసు, పైగా ఈ డ్రెస్ మీ కాస్ట్యూమ్ కి మ్యాచ్ అయ్యేలా ఉన్నది, అది చూసిన వాళ్ళంతా మీకు నాకు మధ్య ఏదో నడుస్తుంది అని అనుకుంటారు అని చెప్పింది మంజు. అయితే ఏమైంది, అనుకునే వాళ్ళు ఎలాగైనా అనుకొని దాన్ని నువ్వేమీ పట్టించుకోకు, అయినా నా గురించి మాట్లాడే ధైర్యం ఎవ్వరు చేయగలరు, నువ్వు దాని గురించి భయపడవలసిన అవసరం లేదు అన్నాడు వేదాంశ్. మంజు మనసులోనే, నీకే నాయనా బాస్ కాబట్టి ఎవరూ మాట్లాడారు, కానీ నా గురించే అందరూ తప్పుగా వాగుతారు, ఇలాగే అంటారు, నేను ఈ డ్రెస్ ని రేపు పార్టీలోకి వేసుకుని రాకపోవటమే మంచిది అని అనుకుంటూ మౌనంగా ఉండిపోయింది. అలా వాళ్ళ ఇద్దరి మధ్య కాసేపు మౌనం నెలకొన్నది. మంజుకి ఏం చేయాలో తెలియక, సార్ ఎఫ్ఎం ఆన్ చేసుకోవచ్చా అని అడిగింది. సరే అన్నాడు వేదాంశ్. వెంటనే మంజు ఎఫ్ఎం ని ఆన్ చేసింది. దాంట్లో వస్తూ ఉన్న మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తూ తను కూడా కళ్ళు మూసుకొని హమ్ చేస్తూ ఉన్నది. అలా హమ్ చేస్తూ ఉన్న మంజుని చూస్తూ కారు డ్రైవ్ చేస్తూ ఉన్నాడు వేదాంశ్. అంతలో మంజు కళ్ళు తెరిచి బయటకు చూసి, సార్ సార్ కారు ఆపండి అన్నది. వేదాంశ్ కారు సడన్ బ్రేక్ వేసి, ఏమైంది మంజు అని అడిగాడు. సార్ నన్ను ఇక్కడే డ్రాప్ చేసి మీరు వెళ్ళిపోండి, ఇక్కడ నుండి మా హాస్టల్ దగ్గరే కదా, నేను వెళ్ళిపోతాను, మళ్ళీ మీకు లేట్ అవుతుంది అని చెప్పింది మంజు. అదేమిటి, ఇక్కడ వరకు వచ్చిన వాడిని మీ హాస్టల్ వరకు వచ్చి నిన్ను డ్రాప్ చేయలేనా, ఈ కాస్త దూరానికి నాకేమీ లేట్ అవ్వదులే, కానీ నువ్వేమీ కంగారు పడకుండా కూర్చో అని చెప్పాడు వేదాంశ్. అంటే సార్ అది నాకు ఐస్ క్రీమ్ తినాలి అని ఉన్నది, మీరు ఇక్కడ నుండి వెనక్కు వెళ్ళిపోండి, నేను ఐస్ క్రీమ్ తినేసి హాస్టల్కు వెళ్ళిపోతాను అని రోడ్ పక్కన ఉన్న ఐస్ క్రీమ్ వ్యాన్ ని చూస్తూ చెప్పింది మంజు. వేదాంశ్ మంజు చూస్తున్న వైపే కళ్ళు తిప్పి అక్కడ ఉన్న ఐస్ క్రీమ్ వ్యాన్ ని చూసి, ఏమిటి ఈ టైంలో ఐస్ క్రీమ్ తింటావా, మరి డిన్నర్ ఎప్పుడు చేస్తావు అని అడిగాడు. లేదు సార్, నాకు ఇప్పుడు ఏమీ తినాలి అని లేదు, ఒక్క ఐస్ క్రీమ్ తప్ప అని అంటూ, మీరు వెళ్ళిపోండి, నేను ఐస్ క్రీమ్ తినేసి హాస్టల్కు వెళ్ళిపోతా అని చెప్పింది మంజు. అయితే సరే, నువ్వు వెళ్ళి ఐస్ క్రీమ్ తినేసిరా, నేను ఇక్కడ వెయిట్ చేస్తాను అన్నాడు వేదాంశ్. అయ్యో వద్దు సార్, నేను ఐస్ క్రీమ్ ని అంత త్వరగా తినను, చాలా టైం పడుతుంది, మీరు వెళ్ళిపోండి, ఇక్కడే కదా హాస్టల్, నేను వెళ్తాను అని చెప్పింది మంజు. అదేం కుదరదు, నేను నిన్ను మధ్యలో వదిలేలేను, నేను హాస్టల్లో డ్రాప్ చేస్తాను అని ఇంత దూరం వచ్చి మధ్యలోనే ఎలా వెళ్ళిపోతాను, నువ్వు వెళ్ళి ఐస్ క్రీమ్ తినేసిరా, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను అన్నాడు వేదాంశ్. సరే సార్, అలా అయితే మీరు కూడా రండి, ఇద్దరం కలిసి ఐస్ క్రీమ్ తిందాం అన్నది మంజు. ఏమిటి ఐస్ క్రీమా, నేనా, నోవే, నాకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం ఉండదు, నేను రాను, నువ్వు వెళ్ళి తిను అన్నాడు వేదాంశ్. ఏమిటి ఐస్ క్రీమ్ అంటే ఇష్టం ఉండదా, నా లైఫ్ లో ఐస్ క్రీమ్ అంటే ఇష్టం లేదు అని చెప్పిన వారిని మిమ్మల్ని చూస్తున్నా, అయినా ఒకసారి టేస్ట్ చేస్తేనే కదా నచ్చుతుందో లేదో తెలిసేది,
ఒకసారి ట్రై చేయండి, రండి సార్ అని మంజు బలవంతం చేయటంతో వేదాంశుకు వెళ్ళటం ఇష్టం లేకపోయినా మంజు మాటను కాదు అనలేక తనతో పాటు ఐస్ క్రీమ్ వ్యాన్ దగ్గరకు వెళ్ళాడు. అన్న 2 ఐస్ క్రీమ్స్ ఇవ్వండి అని చెప్పింది మంజు. ఏ ఫ్లేవర్ కావాలి మేడం అని అడిగాడు ఆ ఐస్ క్రీమ్ వ్యాన్ అతను. నాకు వెనిలా ఫ్లేవర్ కావాలి. మరి మీకేం ఫ్లేవర్ కావాలి సార్ అని వేదాంశు వైపు చూస్తూ అడిగింది మంజు. ఏదో ఒకటి తీసుకో అన్నాడు వేదాంశ్. సరే 2 వెనిలా ఐస్ క్రీమ్స్ ఇవ్వండి అన్న అని ఐస్ క్రీమ్ అతన్ని అడిగింది మంజు. సరే అని చెప్పి అతను 2 ఐస్ క్రీమ్స్ ని మంజుకి ఇచ్చాడు. మంజు ఒక కప్పుని వేదాంశుకి ఇస్తూ తీసుకోండి సార్ అని చెప్పి మరో కప్లో ఉన్న ఐస్ క్రీమ్ ని తినటం స్టార్ట్ చేసింది. మంజు ఆ ఐస్ క్రీమ్ ని ఎంజాయ్ చేస్తూ తింటూ ఉన్నది. ఇటు వేదాంశ్ తనకు ఇష్టం లేని ఐస్ క్రీమ్ ని ఎలా తినాలా అని ఆలోచిస్తూ ఉండగా మంజు అది చూసి, ఏమిటి సార్ తినకుండా ఏదో ఆలోచిస్తున్నారు అని అడిగింది. ఏమీ లేదు అని చెప్పి ఇష్టం లేకుండానే ఒక స్పూన్ ని నోట్లో పెట్టుకున్నాడు. సార్ మరీ అంత చిరాగ్గా ఫేస్ పెట్టి ఐస్ క్రీమ్ తినకండి, నాకు కూడా దీన్ని తినాలి అని అనిపించటం లేదు. ఐస్ క్రీమ్ తినటం అలా కాదు, నేను చూపిస్తాను అని చెప్పి ఫస్ట్ స్పూన్ తో ఐస్ క్రీమ్ ని తీసుకోండి, తర్వాత ఇలా నోట్లో పెట్టుకోండి అని తాను అంటూ చూపించింది మంజు. దానితో వేదాంశు కూడా అలాగే తింటూ ఐస్ క్రీమ్ టేస్ట్ ని ఆస్వాదించాడు. అలా ఇద్దరు ఐస్ క్రీమ్ ని ఎంజాయ్ చేస్తూ తింటూ ఉండగా వేదాంశుకి కాల్ రావటంతో నేను ఇప్పుడే వస్తాను, నువ్వు తింటూ ఉండు అని మంజుకు చెప్పి పక్కకు వెళ్ళాడు. సరే అని చెప్పి మంజు ఐస్ క్రీమ్ తింటూ ఉండగా అక్కడికి కొంతమంది రౌడీలు వచ్చారు. వాళ్ళని చూడగానే మంజు కొంచెం పక్కకు జరిగి కామ్గా ఐస్ క్రీమ్ ని తింటూ ఉన్నది. కానీ ఆ రౌడీలు మంజుకి దగ్గరగా రావటంతో మంజు భయపడి వెనక్కు జరిగింది. ఆ రౌడీలు మంజు దగ్గరకు వచ్చి ఆమెను గట్టిగా పట్టుకున్నారు. అందులో ఒకడు మంజు చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ కప్పును కింద పడేశాడు. మంజు వెంటనే వేదాంశుని పిలవబోతూ ఉంటే ఆమె నోరు గట్టిగా మూసేసి ఆమెను అక్కడి నుండి తీసుకుని వెళ్లిపోయారు. అది చూస్తూ ఉన్న ఐస్ క్రీమ్ వ్యాన్ అతను వాళ్లను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కానీ అంతలోనే ఆ రౌడీలో ఒకడు కత్తి చూపిస్తూ అతన్ని భయపెట్టడంతో అతను అక్కడే ఆగిపోయాడు. మంజుని ఆ రౌడీలు కిడ్నాప్ చేసి ఎక్కడికో తీసుకుని వెళ్లిపోతూ ఉండగా అక్కడకు వచ్చాడు వేదాంశ్. అతడు అక్కడకు వచ్చేసరికి మంజు లేకపోవటంతో చుట్టూ చూసి కింద పడి ఉన్న ఐస్ క్రీమ్ కప్పును గమనించి అక్కడే నుంచొని భయపడుతూ ఉన్న ఐస్ క్రీమ్ వ్యాన్ అతన్ని చూశాడు. తన పక్కకు వచ్చి నుంచున్న వేదాంశుని చూసిన అతను, సార్ ఇప్పటి వరకు మీతో ఉన్న మేడంని ఎవరో కొంతమంది రౌడీలు వచ్చి కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లిపోయారు. నేను వాళ్లను ఆపే ప్రయత్నం చేస్తే వాళ్ళు కత్తి చూపించి బెదిరించి ఇక్కడి నుండి మేడంను తీసుకుని వెళ్లిపోయారు అని చెప్పాడు. అది విన్న వేదాంశ్ షాక్ అవుతూ, ఏమిటి మంజుని కిడ్నాప్ చేశారా, ఎవరు వాళ్ళు అని కంగారు పడుతూ అడిగాడు. వాళ్ళు ఎవరో తెలియదు సార్ అని చెప్పాడు అతను. సరే వాళ్ళు ఇప్పుడు ఎటువైపు వెళ్లారు అని అడిగాడు వేదాంశ్. వాళ్ళు ఇటువైపే వెళ్లారు సార్ అని ఆ రౌడీలు వెళ్లిన దారి వైపు చూపించాడు అతను. వేదాంశ్ కంగారు పడుతూ వెంటనే తన కారెక్కి వాళ్ళు వెళ్లిన రూట్ లోనే వెళ్ళాడు. ఇటు అశోక్ వర్మ హాస్పిటల్లో ఉన్న భువనాన్ని రహస్యంగా అయినా చూసి వద్దాము అని ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్న హాస్పిటల్ కు వెళ్లారు. అక్కడకు వెళ్ళగానే రిసెప్షన్ కు వెళ్లి భువన గురించి కనుక్కొని ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్న వార్డుకు వెళ్లారు. ఆ వార్డులో ఒక బెడ్ పై బలహీనంగా ఉన్న భువనాను చూసి, ఏమిటి తిను నా భువనేనా, ఎలా ఉండేది ఎలా అయిపోయింది, ఇదంతా నవల్లే, నేను అనేవాడిని తన జీవితంలోనికి వెళ్ళకపోతే తనకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు అని అనుకుని మనసులోనే బాధపడుతూ ఉండగా భువన గారు పక్కనే ఉన్న వాటర్ బాటిల్ ని పట్టుకోవటం కోసం ముందుకు వంగి కింద పడబోతూ ఉంటే వెంటనే అశోక్ వర్మ వెళ్లి ఆమెను పట్టుకుని పైకి లేపి, భువన నీకేమీ కాలేదు కదా అని కంగారు పడుతూ అడిగాడు. తనని పడిపోకుండా పట్టుకున్న అశోక్ వర్మను చూసి షాక్ అవుతూ, నువ్వేమిటి ఇక్కడ, అయినా నీకు నేను ఇక్కడ ఉన్నాను అని ఎలా తెలుసు, ఎందుకు వచ్చావు ఇక్కడికి, నేను ప్రాణాలతో బయటపడ్డాను అని తెలిసి మళ్ళీ నన్ను చంపటానికి వచ్చావా అని భయం కోపం కలగలిపిన స్వరంతో ఆవేశపడుతూ అడిగారు భువన గారు. నేను నిన్ను చంపటం ఏమిటి భువన, నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు, నిన్ను చంపాలి అని చూస్తున్నది నేను కాదు అని చెప్పారు అశోక్ వర్మ. నువ్వు ఇంకా నన్ను నమ్మించాలి అని చూడకు, ఆ రోజు నువ్వే మమ్మల్ని చంపాలి అని చూశావని నాకు తెలుసు అన్నారు భువన గారు. ఏం మాట్లాడుతున్నావు భువన, నేనెందుకు నిన్ను చంపాలి అని అనుకుంటాను, నువ్వు వెళ్ళిపోయాక నేను నీ కోసం మన కూతురు కోసం ఎక్కడెక్కడ వెతికానో తెలుసా, నువ్వు నాకు దూరమయ్యావు అన్న బాధలో నేను
నా ప్రాణ స్నేహితుడిని కూడా దూరం పెట్టాను. అలాంటిది నేను ఎందుకు చంపాలి అని చూస్తాను అన్నారు అశోక్ వర్మ. నా కోసం, నా కూతురు కోసం వెతికావా? ఎందుకో నన్ను దాన్ని చంపటానికా? అయినా కన్న కూతురు మీద కూడా కనికరం లేకుండా ఎలా చంపాలి అని అనుకున్నావు? ఏమిటి, నా కోసం వాసుదేవ్ అన్నయ్యని వదులుకున్నావా? వాళ్ళు నన్ను ఎక్కడ తీసుకుని వచ్చి నీ గురించి బయట పెడతారో అన్న భయంతో వాళ్ళను కూడా చంపాలి అని చూశావు కదా? కాదు కాదు, చంపేశావుగా అన్నారు భువనా గారు. ఏం మాట్లాడుతున్నావు భువనా? నేను నిన్ను, మన కూతుర్ని, నా స్నేహితుడిని చంపాలి అని చూడటం ఏమిటి? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు ఏదో అపార్థం చేసుకున్నావు. ఎవరో నీకు నా గురించి తప్పుగా చెప్పారు అన్నారు అశోక్ వర్మ. నేనేమీ అపార్థం చేసుకోలేదు. ఎవరో నీ గురించి చెప్తుంటే విని నమ్మలేదు. నువ్వు మమ్మల్ని చంపమని పురమాయించావే ఆ లారీ డ్రైవర్. మేము చనిపోయాం అని అనుకుని నీకు ఫోన్ చేసి చెప్తున్నప్పుడే విన్నాను. అప్పుడే నాకు తెలిసింది. నేను నీ దగ్గరకు వస్తే ఎక్కడ మీ రెండో పెళ్లి విషయం బయటపడుతుందో, మీ పరువు ఎక్కడ పోతుందో అన్న భయంతో నన్ను, నా కూతుర్ని చంపాలి అని అనుకున్నావు. ఎక్కడ వాసు అన్నయ్య, దేవకీలు ఈ నిజం బయట పెడతారు అన్న భయంతో వాళ్లను కూడా నువ్వే చంపేశావు అన్నారు భువనా గారు. ఏమిటి భువనా నువ్వు చెప్పేది? అసలు ఆ లారీ డ్రైవర్ ఎవడో, వాడు ఎందుకు అలా చెప్పాడో నిజంగా నాకు తెలియదు. నన్ను నమ్మ భువనా అన్నారు అశోక్ వర్మ. ఇది నువ్వు చేయకపోతే ఇంకెవరు చేస్తారు? అయినా ఎవరో చేసి మీ పేరు చెప్పవలసిన అవసరం ఎవరికి ఉంటుంది అన్నారు భువనా గారు. అయ్యో, నేను నిజం చెప్తున్నాను భువనా, నిజంగా నేను ఇది చేయలేదు. ఇది ఎవరు చేశారో కూడా నాకు తెలియదు. దయచేసి నన్ను నమ్ము అని భువన చేతులు పట్టుకుని చెప్పారు అశోక్ వర్మ. వెంటనే భువన అశోక్ వర్మ చేతుల నుండి తన చేతులను విడిపించుకొని, చూడు, నీ నాటకాలు నా దగ్గర పని చేయవు. అయినా ఇప్పుడు ఎందుకు ఇలా డ్రామా చేస్తున్నావు? కంగారు పడకు. నేను, నా కూతురు మళ్ళీ నీ జీవితంలో అడుగు పెట్టము. నేను నా కూతురికి నీ గురించి ఏమీ తెలియకుండానే పెంచాను. దానికి నిజం తెలిసే అవకాశం లేదు. తెలిసినా నేను చెప్పను. ఎలాగో నేను కొన్ని రోజుల్లో చనిపోతాను కాబట్టి మేము నీకు అడ్డురాము. మళ్ళీ మా జోలికి రావద్దు. దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపో అని చేతులు జోడించి అన్నారు భువనా గారు. దానితో అశోక్ వర్మ భువన తన మాటలు వినే పరిస్థితిలో లేదు అని అర్థం చేసుకుని ఇంకా మాట్లాడి తన ఆరోగ్యాన్ని మరింత బలహీనంగా మార్చడం ఇష్టం లేక అక్కడ నుండి బయటకు వెళుతూ, చూడు, నువ్వు నన్ను నమ్మినా నమ్మకపోయినా నేను నువ్వు అనుకున్నట్టు ఆ యాక్సిడెంట్ చేయించలేదు. నన్ను కన్న తల్లి మీద ఒట్టేసి చెప్తున్నాను. ఇంకా నువ్వు నన్ను నమ్మకపోతే నేనేమీ చేయలేను అని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోయారు అశోక్ వర్మ. వెళుతూ వెళుతూ అశోక్ వర్మ చెప్పిన మాటలు భువనాన్ని ఆలోచనలో పడేశాయి. నిజంగానే ఈయన ఆ యాక్సిడెంట్ చేయించలేదా? కన్న తల్లి మీద ఒట్టేసి ఎవరు అబద్ధం చెప్పరు. పైగా ఈయనకు అత్తయ్య గారు అంటే చాలా ఇష్టం, ఇంకా గౌరవం కూడా. అలాంటిది ఆవిడ మీద ఒట్టు వేశారు అంటే ఈయన చెప్పేది నిజమేనా? అయితే మరి ఎవరు ఆ యాక్సిడెంట్ చేయించింది? ఎందుకు ఈయన పేరు చెప్పి ఇన్ని రోజులు నేను ఆయన్ను ద్వేషించేలా చేసింది? లేదు లేదు, ఎవరికైనా ఆ అవసరం ఎందుకు ఉంటుంది అని అనుకుంటూనే ఒకవేళ నిజంగా ఆయన చేయించకపోయి ఉంటే అన్న అనుమానం కూడా భువనా గారి మనసులో ఏర్పడింది. ఇటు కిడ్నాప్ అయిన మంజుని వెతుక్కుంటూ వెళ్లిన వేదాంశ్ తన పిఏ జగదీష్ కి కాల్ చేసి వెంటనే మంజు ఫోన్ ని ట్రాక్ చేయమని చెప్పాడు. జగదీష్ సరే అని చెప్పి ఆ పనిలో పడ్డాడు. అలా కాసేపటికి జగదీష్ మంజు ఫోన్ ని ట్రాక్ చేసి వేదాంశుకు తిరిగి కాల్ చేసి, సార్, మంజు మేడం ఉన్న ప్లేస్ ని ట్రాక్ చేశాను సార్. ఇప్పుడు మంజు మేడం ఉన్న ఏరియా అంత మంచిది కాదు. మీరు ఒక్కరే అక్కడకు వెళ్ళటం చాలా డేంజర్ అని చెప్పాడు. అది నేను చూసుకుంటాను. ముందు నువ్వు నాకు ఆ లొకేషన్ ని షేర్ చేయి అన్నాడు వేదాంశ్. సార్, ఇప్పుడు మీరు ఒక్కరే వెళ్ళినా మంజు మేడం ని కాపాడటం చాలా కష్టమవుతుంది. ఎందుకైనా మంచిది మనం పోలీసుల హెల్ప్ కూడా తీసుకుందాం అన్నాడు జగదీష్. నో, వద్దు జగదీష్, ఇందులో పోలీసులను ఇన్వాల్వ్ చేయటం అంత కరెక్ట్ కాదు అన్నాడు వేదాంశ్. మరి ఎలా సార్ అని, ఇప్పుడు మీరు ఒక్కరే అక్కడకు వెళ్ళటం కూడా అంత మంచిది కాదు అన్నాడు జగదీష్. పర్వాలేదు జగదీష్, ఐ విల్ మేనేజ్ ఇట్ అని చెప్పి కాల్ కట్ చేసి వెంటనే జగదీష్ తనకి షేర్ చేసిన లొకేషన్ కు వెళ్ళాడు వేదాంశ్. వేదాంశకు లొకేషన్ షేర్ చేసిన జగదీష్, అది చాలా డేంజరస్ ప్లేస్, సారు ఒక్కరే అక్కడకు వెళ్ళటం మంచిది కాదు అని బాగా ఆలోచించి వెంటనే ఈ విషయాన్ని యశ్వంత్ సారు కూడా చెప్తే ఆయన కూడా వెళ్లి సార్కు హెల్ప్ చేస్తారు అని అనుకుని వెంటనే యశ్వంత్ కు కాల్ చేశాడు. ఇటు యశ్వంత్, అంకిత, మ్యాగీ, అరుణ్ లో
షాపింగ్ ఫినిష్ చేసి అప్పుడే బయటకు వచ్చారు. ఇంతలో ఎవరో తనకి కాల్ చేయడంతో తన ఫోన్ ని చెక్ చేసుకుని ఆ ఫోన్ కాల్ జగదీష్ నుంచి రావటంతో యశ్వంత్ పక్కకు వచ్చి ఆ కాల్ ని లిఫ్ట్ చేశాడు. హలో యశ్వంత్ సార్ అని కంగారు పడుతూ మాట్లాడాడు జగదీష్. ఏమైంది జగదీష్, నువ్వేమిటి ఈ టైంలో నాకు కాల్ చేశావు, పైగా కంగారు పడుతున్నావు, ఏమైంది అని అడిగాడు యశ్వంత్. జగదీష్ జరిగినదంతా చెప్పడంతో యశ్వంత్ షాక్ అవుతూ, ఏమిటి జగదీష్ నువ్వు చెప్పేది, మంజుని ఎవరో కిడ్నాప్ చేశారా, ఎవడ్రా వాడు, మంజుని కిడ్నాప్ చేసే ధైర్యం చేసింది, వాళ్ళను ఊరికినే వదలను అని కోపంగా అన్నాడు యశ్వంత్. అదంతా తర్వాత సార్, ముందు మీరు నేను పెట్టిన లొకేషన్ కు వెళ్ళండి. ఆల్రెడీ వేదాంశు సారు స్టార్ట్ అయిపోయారు, అది అసలే చాలా డేంజరస్ ప్లేస్, మీరు కూడా వెళ్లి సార్కు హెల్ప్ చేయండి అని చెప్పాడు జగదీష్. సరే జగదీష్ నేను చూసుకుంటా అని చెప్పి వెంటనే అంకిత దగ్గరకు వెళ్లి, మ్యాగీ అరుణ్ మీరు ఇంటికి వెళ్ళిపోండి, అలాగే అంకితను కూడా వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళండి అని కంగారు పడుతూ చెప్పాడు యశ్వంత్. కంగారు పడుతూ ఉన్న యశ్వంత్ ని ఆపుతూ, ఏమైంది యశ్వంత్ అని అడిగింది మ్యాగీ. యశ్వంత్ మంజు కిడ్నాప్ అయిన విషయం చెప్పాడు. అది వినగానే అందరూ షాక్ అవుతూ, ఏమిటి మంజు కిడ్నాప్ అయిందా అని ఆశ్చర్యంగా అడిగారు. అవును, మంజుని ఎవరో కిడ్నాప్ చేశారు, ఇప్పుడే వేదాంశ్ కూడా ఆ లొకేషన్ కు వెళ్ళాడట, జగదీష్ ఫోన్ చేసి చెప్పాడు, నేను అక్కడకు వెళుతున్నాను, మీరు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి యశ్వంత్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సడన్ గా మంజు కిడ్నాప్ ఏమిటి అంటే మమ్మీ తన ప్లాన్ ని స్టార్ట్ చేసింది అన్నమాట. ఛా, అనవసరంగా ఈ విషయం వేదాంశుకు చెప్పకుండా ఆలస్యం చేసి తప్పు చేశాను. ఎలాగైనా ఈ విషయాన్ని వేదాంశుకు వీలైనంత త్వరగా చెప్పాలి అని మ్యాగీ అనుకుంటూ ఉండగా అరుణ్ మ్యాగీ భుజంపై చెయ్యి వేసి తనను కదిపి ఆమెను తన ఆలోచనల నుండి బయటకు తీసుకుని వచ్చాడు. మ్యాగీ అరుణ్ వైపు చూస్తూ, అనవసరంగా నేను ఆలస్యం చేసినట్టు ఉన్నాను అరుణ్, మమ్మీ ఇంత స్పీడ్ గా రియాక్ట్ అవుతుంది అని నేను అనుకోలేదు అన్నది. నువ్వేమి కంగారు పడకు మ్యాగీ, యశ్వంత్ వేదాంశులు వెళ్లారు కదా, మంజుని ఎలాగైనా కాపాడి తీసుకుని వస్తారు, నువ్వు ధైర్యంగా ఉండు అన్నాడు. సరే అరుణ్ అని టెన్షన్ పడుతూ యశ్వంత్ కారుని చూస్తూ నిలబడ్డ అంకితను పిలిచి, నువ్వు మంజు గురించి ఏమి టెన్షన్ పడకు అంకిత, తన గురించి వాళ్ళు చూసుకుంటారు, పద నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాం, ఇప్పటికే చాలా లేట్ అయింది అని చెప్పింది మ్యాగీ. అంకిత సరే అని చెప్పి వాళ్లతో పాటు కారు ఎక్కి వాళ్ళ ఇంటికి బయలుదేరింది. ఇటు రాగిణీదేవి తన ఇంట్లో కూర్చొని తన ఫోన్ వైపు చూస్తూ, ఇంకా ఈ కాల్ రాలేదేమిటి అని కంగారు పడుతూ ఉండగా పిఏ రాజు ఆమెకు ఫోన్ చేసి, మేడం మీరు చెప్పినట్టే మనం పురమాయించిన ఆ రౌడీలు మంజుని కిడ్నాప్ చేసి తీసుకుని వచ్చారు అని చెప్పాడు. ఆ మాట వినగానే రాగిణీదేవి గట్టిగా నవ్వుతూ, మొత్తానికి నేను చెప్పినట్టే ఆ మంజుని కిడ్నాప్ చేశారు అన్నమాట, మంచిది, ఇంతకీ ఆ రౌడీలకు నా గురించి ఏమీ చెప్పలేదు కదా అని అడిగింది. లేదు మేడం, వాళ్లకు మీ గురించి ఏమీ తెలియకుండా నేను అంతా మేనేజ్ చేశాను, ఇక మీ పేరు బయటకు వచ్చే అవకాశం లేదు, ఇప్పుడు ఆ అమ్మాయిని ఏం చేయమంటారు మేడం అని అడిగాడు రాజు. ఏం చేయాలో నేను మళ్ళీ నీకు చెప్పాలా, నీకు ఈ పని అప్పచెప్పినప్పుడే చెప్పాను కదా, ఏం చెయ్యాలి అన్నది అని అన్నది రాగిణీదేవి. దానితో రాగిణీదేవి తనకు చెప్పినది గుర్తు చేసుకున్నాడు రాజు. రాగిణీదేవి ఈ రోజు ఉదయం ఆఫీస్కు రాగానే అతన్ని ఈ 2 పనులు చేయమని చెప్పింది. అందులో ఒకటి మంజుని అడ్డు తొలగించుకోవటం, దానికోసం సిటీలోనే పెద్ద రౌడీ ఎవరో తెలుసుకొని అతనికి మంజుని కిడ్నాప్ చేసి చంపమని చెప్పటం. అది గుర్తు చేసుకున్న రాజు, సరే మేడం మీరు చెప్పినట్టుగానే మంజుని చంపమని ఆ రౌడీలకి ఇప్పుడే చెప్తాను అని అన్నాడు. జాగ్రత్త రాజు, నేను ఇదంతా చేశాను అన్న విషయం బయటకు రాకూడదు అని చెప్పింది రాగిణీదేవి. మీరేమీ కంగారు పడకండి మేడం, వాళ్లకు మీ గురించి తెలియనప్పుడు మీ పేరు బయటకు వచ్చే అవకాశం లేదు, ఇక మంజు విషయం నాకు వదిలేయండి అన్నాడు రాజు. సరే రాజు, పని అవగానే నాకు కాల్ చేసి చెప్పు అని చెప్పి కాల్ కట్ చేసింది రాగిణీదేవి. ఆ కాల్ కట్ అవగానే రాజు ఆ రౌడీల దగ్గరకు వచ్చాడు. అప్పటికే అక్కడ స్పృహ లేకుండా కుర్చీకి కట్టి పడేసి ఉన్న మంజుని చూసి చిన్నగా నవ్వి అక్కడే ఉన్న రౌడీల వైపు చూస్తూ, ఈ అమ్మాయిని వెంటనే చంపేయండి, కానీ దీని గురించి ఎవ్వరికీ అనుమానం రాకుండా తిను యాక్సిడెంట్ లో చనిపోయింది అని అందరూ అనుకునేలాగా చేయండి అని చెప్పాడు. సరే సార్, ఈ అమ్మాయిని చంపి తన శవాన్ని రోడ్డు మీద పడేస్తాం, దానితో అందరూ ఈ అమ్మాయి యాక్సిడెంట్ లో చనిపోయింది అని అనుకుంటారు అని చెప్పి
పక్కనే ఉన్న తన అనుచరులకు మంజుని చంపేయమన్నట్టుగా సైగ చేస్తాడు ఆ రౌడీ. వెంటనే వారిలో ఒకడు పక్కనే ఉన్న ఒక రాటును తన చేతిలోనికి తీసుకుని మంజు దగ్గరకు వెళ్లి ఆమె తలపై కొట్టబోతూ ఉండగా సడన్ గా అక్కడికి ఒక కారు రావటంతో అతడు చేస్తున్న పనిని ఆపేశాడు. అది గమనించిన రాజు వెంటనే అక్కడి నుండి పక్కకు వెళ్లి దాక్కున్నాడు. మంజుని చంపకుండా ఆగిపోయిన తన అనుచరుడి వైపు చూస్తూ, ఏమిట్రా, ఎందుకు ఆగిపోయావు అని అడిగాడు ఆ రౌడీ. అన్నా, ఎవరో వస్తున్నారు అని చెప్పాడు అతని అనుచరుడు. ఇక్కడికి ఎవరు వస్తారు? మనకు పని అప్పచెప్పేవాళ్లు తప్ప ఇక్కడకు వచ్చే ధైర్యం ఎవరు చేస్తారు? అందో నువ్వు నీ పని కానీరా అన్నాడు ఆ రౌడీ. సరే అన్నా అని చెప్పి అతడు మళ్ళీ తన చేతిలో ఉన్న రాడ్డుని పైకెత్తి మంజు తలపై కొట్టబోతూ ఉండగా సడన్ గా ఒక బుల్లెట్ అతని చేతిలో నుండి తీసుకుపోయింది. దానితో అతడు నొప్పితో విలవిల్లాడుతూ కింద పడిపోయాడు. అది చూసిన ఆ రౌడీ షాక్ అవుతూ అలానే ఉండిపోయాడు. కాసేపటికి తేరుకుని ఆ బుల్లెట్ ఎటువైపు నుంచి వచ్చిందో అని పక్కకు తిరిగి చూశాడు. అప్పటికే ఒక వ్యక్తి తన చేతిలో ఉన్న గన్నుని స్టైల్ గా తిప్పుతూ అక్కడకు వచ్చాడు. అతను ఎవరో కాదు, వేదాంశ్. వేదాంశును చూసిన రాజు షాక్ అవుతూ, ఇతనేమిటి ఇక్కడకు వచ్చాడు? పంపతీసి తను వచ్చింది మంజు కోసమా అని అనుకుంటూ అక్కడ జరిగేదంతా చాటుగా నిలబడి చూస్తూ ఉన్నాడు. కుర్చీలో స్పృహ లేకుండా కళ్ళు చేతులు కట్టేసి ఉన్న మంజుని చూడగానే వేదాంశికి తన గుండె పిండేసినంత బాధ కలిగింది. కాని అంతలోనే తనకు ఏమీ కాలేదు అని తెలియటంతో కొద్దిగా ఊపిరి పీల్చుకొని ఆ రౌడీల దగ్గరకు వెళ్ళాడు. అక్కడికి చేతిలో గన్ పట్టుకుని వస్తున్న వేదాంశును చూసిన ఆ రౌడీ, ఎవడ్రా నువ్వు? నీకు ఎంత ధైర్యం ఉంటే నా ప్లేస్కే వచ్చి నా మనిషిని షూట్ చేస్తావా అని కోపంగా తనకు ఎదురుగా ఉన్న వ్యక్తి వైపు చూస్తూ అన్నాడు. ఇంతలో ఆ రౌడీ పక్కన ఉన్న అతని మరో అనుచరుడు, అన్నా, అతను ఎవరు అని అనుకుంటున్నావు? సిటీలోనే నెంబర్ 1 బిజినెస్ మ్యాన్. అతను పేరు వేదాంశ్ అని చెప్పాడు ఆ రౌడీ. ఆ రౌడీ కొద్దిగా కూల్ అవుతూ, ఇదిగో సారు, నేను మీ మంచిగా చెప్తున్నా. నా పర్మిషన్ లేకుండా నా అడ్డాకు వచ్చి నా మనిషిని షూట్ చేసినందుకు మర్యాదగా నాకు సారీ చెప్పి ఇక్కడ నుండి వెళ్ళిపోండి, లేదా మీరు ఇక్కడ నుంచి ప్రాణాలతో బయటకు పోరు అని పొగరుగా అన్నాడు. వేదాంశ్ ఆ రౌడీ చెప్పిన మాటలకి నవ్వుతో, ఏమిటి ఈ వేదాంశ్ నీకు సారీ చెప్పడమా? నెవర్. నువ్వు నా మంచి కోరడం కాదు, నేనే మీ అందరి మంచి కోరి చెప్తున్నా అని అక్కడ ఉన్న వారి అందరి వైపు చూస్తూ, మర్యాదగా తనని వదిలేయండి, లేదా ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి పోలీసులకు మీ బాడీ కూడా దొరకదు అని వార్నింగ్ ఇస్తూ చెప్పాడు. ఓ, నువ్వు వచ్చింది ఈ అమ్మాయి కోసమా? అయితే నువ్వు ఇక ఈ అమ్మాయి గురించి మర్చిపో. నువ్వైనా ప్రాణాలతో ఇక్కడ నుండి బయటపడాలి అంటే నాకు క్షమాపణలు చెప్పి వెళ్ళు, నీ బిజినెస్ లేవో చేసుకో అని వెటకారంగా నవ్వుతూ చెప్పాడు ఆ రౌడీ. ఇంతలోనే యశ్వంత్ కూడా అక్కడికి వచ్చాడు. అదంతా అక్కడే ఉండి గమనిస్తూ ఉన్న రాజు యశ్వంతును కూడా అక్కడ చూసేసరికి భయపడుతూ, ఇదేంటి వేదాంశు సార్ అనుకుంటే ఇప్పుడు యశ్వంత్ సార్ కూడా వచ్చారు, వీళ్ళిద్దరూ కలిసి వచ్చారు అంటే ఇక మంజుని చంపటం ఈ రౌడీల వల్ల కాదు, నేను ఇంకా ఇక్కడే ఉంటే దొరికిపోతాను, వెంటనే ఈ విషయం మేడంకి చెప్పాలి అని అక్కడి నుండి నేరుగా రాగిని ఇంటికి వెళ్ళాడు. యశ్వంత్ రావటంతోనే కుర్చీలో కాళ్ళు చేతులు కట్టేసి స్పృహ లేకుండా ఉన్న మంజును చూసి కొద్దిగా బాధపడి, అంతలోనే తనకు ఈ పరిస్థితిని కలిగించిన ఆ రౌడీలపై కోపంతో వారి వైపు చూస్తూ, ఎవడ్రా నా చెల్లెల్ని కిడ్నాప్ చేసి ఇక్కడకు తీసుకుని వచ్చింది అని అడిగాడు. అది చూసిన వేదాంశ్, యశ్వంత్ నువ్వేమిటి ఇక్కడ అని అడిగాడు. జగదీష్ నాకు కాల్ చేసి విషయం మొత్తం చెప్పాడు అన్నాడు యశ్వంత్. దానితో యశ్వంత్ అక్కడకు ఎలా వచ్చాడో వేదాంశ్ అర్థం చేసుకుని యశ్వంత్ పక్కకు వచ్చి నుంచున్నాడు. ఇంతకీ నువ్వెవడ్రా అని అడిగాడు ఆ రౌడీ. దానికి అతని పక్కన ఉన్న అతని అనుచరుడు, అన్నా, ఇతను యశ్వంత్ వర్మ, అశోక్ వర్మ కొడుకు అని చెప్పాడు. అశోక్ వర్మ కొడుక? ఈ 2 కంపెనీలకు బిజినెస్ రైవల్ ఉంది అని విన్నాను, మరి వీళ్ళేమిటి ఈ అమ్మాయి కోసం వచ్చారు? పైగా ఆ అమ్మాయి తన చెల్లి అని వాడు చెప్తున్నాడు, అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ అని అడిగాడు ఆ రౌడీ. అవునన్నా, నాకు అదే అర్థం కావటం లేదు అన్నాడు అతని అనుచరుడు. ఏమిట్రా, చూడబోతే ఈ గ్యాంగ్కి నువ్వే హెడ్ లాగా ఉన్నావు, నువ్వేనారా ఈ పని చేసింది అని అడిగాడు యశ్వంత్. అవునరా, నేనే ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసింది. అయితే ఏమిటే, మీకు మళ్ళీ చెప్తున్నా, మర్యాదగా నాకు సారీ చెప్పి ఇక్కడి నుండి వెళ్ళిపోండి, మీ ప్రాణాలైనా మిగులుతాయి, లేదా దీనితో పాటు మీరు కూడా నా చేతుల్లో చస్తారు అన్నాడు ఆ రౌడీ.
వేదాంశ్ యశ్వంతులు ఒకరి మొహం ఒకరు చూసుకుని గట్టిగా నవ్వారు. విన్నావా వేదాంశ్, వాడు ఏమంటున్నాడు? వాడికి మనం సారీ చెప్పాలట అని నవ్వుతూ అన్నాడు యశ్వంత్. విన్నాను, ఇందాకటి నుండి నాకు ఇదే మాట చెప్తున్నాడు అని నవ్వుతూ అన్నాడు వేదాంశ్. వాళ్ళ ఇద్దరు అలా నవ్వటంతో ఆ రౌడీ ఈగో బాగా హర్ట్ అయ్యి, ఏమిట్రా మీకు నన్ను చూస్తే అంత నవ్వొస్తుందా? అసలు మీరు ఎక్కడున్నారో మర్చిపోయారా? ఇది వరద స్థావరం. ఇక్కడకు వచ్చి నా అనుమతి లేకుండా బయటకు వెళ్లేవాడు ఇంకా పుట్టలేదు. ఈ రోజు ఇక్కడ ఒక శవం కాదు 3 శవాలు లేస్తాయి అని అంటూ తన అనుచరులకు వేసేయండ్ర వాళ్ళని అని చెప్పాడు. వెంటనే అతని అనుచరులు కత్తులు పట్టుకుని వారి ఇద్దరి మీదకు వచ్చారు. యశ్వంత్ వేదాంశులు ఒకరి వైపు ఒకరు చూసుకొని చిన్నగా నవ్వుకుంటూ తమ వైపు వస్తూ ఉన్న రౌడీలను వాళ్ళ పంచ్ పవర్తో చిత్తు చేశారు. 2 నిమిషాల్లోనే అక్కడ ఉన్న రౌడీలంతా వాళ్ళ ఇద్దరి పంచ్ పవర్ ముందు ఆగలేక కింద పడి దొర్లుతూ ఉన్నారు. అది చూసిన వరద షాక్ అవుతూ అలానే చూస్తూ ఉన్నాడు. ఎరా వరద, ఇంకా ఎవరైనా ఉన్నారా? ఉంటే త్వరగా పంపించు. వాళ్ళ లెక్క కూడా సెటిల్ చేసి మేము ఇక్కడి నుండి బయలుదేరుతాం. ఇప్పటికే చాలా లేట్ అయింది అన్నాడు వేదాంశ్. వరద ఇంకా షాక్ లో నుండి తేరుకోకపోవటంతో అలానే చూస్తూ ఉన్నాడు. చూస్తే ఇంకెవరూ లేనట్టున్నారు. ఇక బ్యాలెన్స్ మిగిలింది వీడి లెక్క కూడా తేల్చేస్తే పోతుంది కదా అన్నాడు యశ్వంత్. సరే పద అని వేదాంశ్ యశ్వంత్తో చెప్పటంతో ఇద్దరు కలిసి ఆ వరద వైపు వెళ్లారు. ఇంతలో వరద షాక్ లో నుండి బయటకు వస్తూ, ఏమిటి ఈ పిల్ల కుంకల దగ్గర నేను ఓడిపోవటమా? లేదు, దానికంటే నేను చావటమే నాకు గౌరవంగా ఉంటుంది. నేను చచ్చే ముందు నాకు ఆఖరిగా వచ్చిన సుపారిని పూర్తి చేసే పోతా అని వారి ఇద్దరితో అంటూ మంజుని చంపటానికి కత్తి తీసుకుని ఆమె దగ్గరకు వెళుతూ ఉండగా వేదాంశ్ వెంటనే రియాక్ట్ అవుతూ తన గన్ తో వరద కాలిపై షూట్ చేశాడు. దానితో వరద అక్కడే నొప్పితో అరుస్తూ కింద పడి దొర్లుతూ ఉన్నాడు. అప్పటికే స్పృహలోనికి వచ్చిన మంజు తన దగ్గరకు ఆ రౌడీ కత్తి పట్టుకుని రావటం, ఆ రౌడీని వేదాంశ్ షూట్ చేయటంతో భయపడి కళ్ళు మూసుకున్నది. అది గమనించిన వేదాంశ్ యశ్వంత్ వెంటనే వీడిని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపో. మంజు భయపడుతుంది. తనను నేను జాగ్రత్తగా హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి వస్తాను. వాడిని ఎక్కడకు తీసుకుని వెళ్లాలో తెలుసు కదా అన్నాడు. అర్థమైంది, నేను వాడి సంగతి చూసుకుంటాను. నువ్వు మంజుని జాగ్రత్తగా హాస్టల్లో డ్రాప్ చేసిరా అని చెప్పి అక్కడ నుండి ఆ రౌడీని తీసుకుని వెళ్లిపోయాడు యశ్వంత్. వేదాంశు మంజు దగ్గరకు వెళ్లి తన కట్లు విప్పి మంజు అని తన భుజంపై చేయి వేసి పిలిచాడు. మంజు కళ్ళు తెరిచే ఎదురుగా ఉన్న వేదాంశును చూసి ఏడుస్తూ అతన్ని గట్టిగా హత్తుకున్నది. వేదాంశు కూడా ఆమెను హత్తుకుంటూ కొద్దిగా రిలీఫ్ గా ఫీల్ అయ్యాడు. నిజానికి మంజుని ఎవరో కిడ్నాప్ చేశారు అని తెలియగానే అతనికి ఒక్కసారిగా తన ప్రపంచం కోల్పోయినట్టుగా అనిపించింది. మంజుని కిడ్నాప్ చేసిన వాళ్ళు మంజుని ఏం చేస్తారో, ఎక్కడ అతడు తనని కోల్పోతాడో అన్న భయం అతని గుండెను పిండేసినంత బాధ కలిగించింది. అతను ఇప్పటి వరకు దేని గురించి అంత భయపడింది లేదు. మంజుకి ఏదైనా అవుతుంది అన్న ఆలోచన కూడా అతను భరించలేకపోయాడు. తను మళ్ళీ మంజుని చూసే వరకు అతని గుండె వేగం తగ్గలేదు. ఆ క్షణం అతనికి మంజు లేకపోతే అతను కూడా జీవించలేను అన్నంత ప్రేమ ఆమెపై పెంచుకున్నాడు అన్న విషయం అర్థం చేసుకున్నాడు. ఇకపై అతను మంజుని క్షణం కూడా విడిచిపెట్టకూడదు అని నిర్ణయించుకొని వారి ఇద్దరి మధ్య గాలి కూడా చొరపడలేనంత గట్టిగా మంజుని హక్ చేసుకున్నాడు. ఇటు మంజుకి తనను ఎవరో కిడ్నాప్ చేయటం, తనని చంపాలి అని చూడటం అంతా తనకి చాలా భయాన్ని కలిగించాయి. తనని ఈ రోజు వాళ్ళు చంపేస్తారు అనుకున్న టైంలో తన కోసం అతడు ఇంత దూరం వచ్చి మరి తనని కాపాడటంతో మంజుకి చాలా ధైర్యంగా అనిపించింది. అప్పటి వరకు వేదాంశపై తనకు ఎలాంటి అభిప్రాయం లేకపోయినా ఆ క్షణం అతనిపై ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది. అలానే ఆమె మనసులో అతనిపై చిన్నపాటి ఇష్టం కూడా మొదలయ్యింది. ఈ రోజు అతడు అక్కడకు రాకపోతే తన పరిస్థితి ఏమిటో అని తలుచుకునేసరికి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వేదాంశు తనను విడిచిపెట్టి తన కళ్ళల్లో నీళ్లను చూసి ఆమె మొహాన్ని తన చేతుల్లోనికి తీసుకుని, ఏమైంది మంజు, ఎందుకు ఏడుస్తున్నావు? ఇదంతా చూసి భయపడ్డావా అని అడిగాడు. మంజు సమాధానం చెప్పకుండా వేదాంశు కళ్ళల్లోనికి చూస్తూ ఉండిపోయింది. వేదాంశ్ ఆమె కళ్ళల్లో నీటిని తుడుస్తూ, భయపడకు, నేను ఉన్నాను కదా అని ఆమె వైపు ప్రేమగా చూస్తూ ధైర్యం చెప్పాడు. మంజు కొద్దిగా నెమ్మదించి, సరే సార్, ఇంతకీ వీళ్ళు ఎవరు, నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు అని అడిగింది. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే
మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.